తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలిగించే విషయాలపై టీటీడీ యాజమాన్యం దృష్టి సారించింది. లడ్డూ పంపిణీ, అన్నప్రసాదం, శ్రీవారి దర్శనం వేళలు వంటి అంశాల్లో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విక్రయానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కొండపై గాజు సీసా బాటిల్స్ను వినియోగిస్తున్నారు. వాటి స్థానాల్లో బ్రాండెడ్ సంస్థల బాటిల్స్కు త్వరలో అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యం యోచిస్తోంది. ఏ సంస్థ అయితే వాటర్ బాటిళ్లను విక్రయిస్తుందో క్రషింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని అదే సంస్థకు షరతు విధించనున్నారు. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 2020 సంక్రాంతి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. అదే సమయంలో గాజు సీసాల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే వాటి ధరతో భక్తులు ఇబ్బందులు తప్పడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గాజు సీసాల కొనుగోళ్లతో భక్తుల జేబులకు చిల్లులకు తోడు భారం తప్పడం లేదు. అంతేకాక గాజు బాటిళ్లను తీసుకువెళ్లడం కష్టతరంగా ఉంటుందని భక్తులు ఆరోపిస్తున్నారు. క్యూ లైన్, రద్దీ ప్రదేశంలో కింద పడి పగిలితే గాయపడే అవకాశాలున్నాయి. భక్తుల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని తీసుకురావాలని టీటీడీ యాజమాన్యం భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు వినియోగంలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, టీటీడీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో తిరిగి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లని మళ్ళీ ఇక్కడ వినియోగించాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, టీటీడీ గతంలో కాలుష్య నివారణ కోసం ప్రధానంగా ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా తిరుమలలో చిన్న ఏదైతే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా గాజు వాటర్ బాటిళ్లను వాటిని అమ్ముతూ కూడా వచ్చారు. అయితే ఇది కాలుష్య నివారణ సంగతి ఎలా ఉంచితే భక్తులకు మాత్రం కొంచెం జేబుకు చిల్లు పడేలాగా ఉందన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి. అయితే దాన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 5 ఏళ్ల తర్వాత దీనిపైన మళ్ళీ ప్రస్తుత పాలక మండలి మరో నిర్ణయం అయితే తీసుకుంది. మళ్ళీ కూడా ఏదైతే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను మళ్ళీ అనుమతించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అయితే మళ్ళీ కాలుష్యం పెరగకుండా ఎవరైతే కంపెనీలకు ఏదైతే అలో చేస్తామో ఆ కంపెనీలే దానికి సంబంధించి క్రషింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకొని వాటిని పూర్తిగా వాటి చిన్న చిన్న ముక్కలుగా వాటిని విడగొట్టడమో లేదా కిందకి వాటిని తిరుపతికి తీసుకువెళ్ళిపోవడమో చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పచ్చు. దానికి ఒప్పుకున్న కంపెనీలకి అనుమతించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుమల విషయానికి వస్తే, తిరుమలలో ప్రతిరోజు కూడా దాదాపు 80,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటా ఉంటారు. ఇందులో కనీసం 30,000 మంది భక్తులు ఈ వాటర్ బాటిల్ను కొంటుంటారని చెప్పి కూడా ఒక అంచనా ఉంది. అయితే ఇది దాదాపు 5 నుంచి 6 లక్షలు ఒక రోజుకి తిరుమలలో ఈ వాటర్ బాటిళ్ల ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ గాజు వాటర్ బాటిల్ మొదట్లో ఏదైతే బిస్లరీ లాంటి వాటర్ బాటిల్ అనుమతించినప్పటికీ కూడా ఆ తర్వాత లోకల్ కంపెనీలు నాణ్యత లేకుండా ఈ వాటర్ను తయారు చేస్తున్నాయి, వాటిని తిరుమలకు తీసుకొస్తున్నాయని కూడా విమర్శలు అయితే ఉన్నాయి. అలాగే ఒక్కొక్క వాటర్ బాటిల్ అంటే 750 ml వాటర్ బాటిల్, సాధారణంగా 1 లీటర్ వాటర్ బాటిల్ 15 నుంచి 20 రూపాయలు సాధారణంగా మనం బయట చూస్తుంటాం. అయితే తిరుమలలో 750 ml వాటర్ బాటిల్లే 20 రూపాయలకు అక్కడ కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ధర మరింత బయటతో పోలిస్తే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఒకసారి 50 రూపాయలకు ఆ వాటర్ బాటిల్ తీసుకోవాలి. తిరిగి వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ ఇస్తే ఏదైతే డిపాజిట్ 30 రూపాయలు తిరిగి ఇస్తారు. అంటే ఇది ఒక రకంగా కూడా భక్తులకు జోబుకు కూడా భారంగా చెప్పుకోవచ్చు. ఇందులో మరో ఇబ్బంది ఏంటంటే ఆ గాజు వాటర్ బాటిల్, బరువైన వాటర్ బాటిల్ ని తీసుకువెళ్లాలంటే కూడా భక్తులకు ఇబ్బంది. సాధారణంగా దర్శనం అయిన తర్వాత భక్తులు ఇతర తీర్థాలుగా వాటికి వెళ్తుంటారు. అయితే ఈ గాజు వాటర్ బాటిల్ ను ప్రతి చోటికి క్యారీ చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇంకా మూడో ఇబ్బంది ఏమిటంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఘర్షణల సందర్భంగా ఆవేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న ఈ వాటర్ బాటిళ్లతో కొట్టుకున్న పరిస్థితి వచ్చింది. అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన టీటీడీ రకరకాలుగా కూడా భక్తుల ఇబ్బందులు కావచ్చు, లేకపోతే క్యూ లైన్లో ప్రధానంగా వాటిని తీసుకెళ్తున్నప్పుడు ఒకవేళ పగిలిపోతే మాత్రం తీవ్రమైనటువంటి గాయాలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎక్కువగా తోపులాట కూడా జరుగుతూ ఉంటుంది. నెట్టుకుంటూ కూడా భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఫోర్స్లో గాయాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందనేటువంటిది అయితే భక్తుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. వారిద్దరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శరత్ చౌదరి గారు, నమస్తే.
నమస్కారం మురళి గారు. టీటీడీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అంటే పాలక వర్గం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి దానికన్నా అద్భుతంగా ఉన్నాయనేటువంటి ప్రశంసలు అయితే వస్తున్నాయి. కానీ ఈ వాటర్ బాటిల్స్కి సంబంధించి అంటే ప్లాస్టిక్ని తిరిగి కొండ మీద రావడానికి సంబంధించి చాలా రకాలుగా కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. పర్యావరణవేత్తలు అయితే ప్రధానంగా చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది, విపరీతమైనటువంటి ప్లాస్టిక్ అవబోతోంది కదా, దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి ప్రభుత్వం అనేటువంటి మాట. ఏం చెప్తారు మీరు? మురళి గారు, ముందుగా మీకు మస్తాన్ రావు గారికి ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలక మండలి ఏ విధంగా వ్యవహరించింది, ఇప్పుడు ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత అనేది మనందరం చూస్తున్నాం. గత 5-6 నెలల నుంచి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడమే కాకుండా అన్య మతస్థులకి వీలున్నంత దూరంగా ఉంచేటట్లుగా, ఇంక్లూడింగ్ ఉద్యోగస్తుల్లో కూడా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వాటన్నిటిని చాటుకునేటట్లుగా అన్ని చర్యలు తీసుకున్నారు. దాంతో పాటుగా కింద ఒక తిరుపతిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ కూడా అన్య మతస్థుల పేరుకి పోల్చినట్లుగా ఉంది అని అంటే అది కూడా మనం తొలగించడం కానీ ఇవన్నీ చూసాం. ఇప్పుడు కొత్తగా కొన్ని విధానాలు తీసుకొని రావాలి అనే ఆలోచనలో పాలక మండలి అనేది ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఫస్ట్ అక్కడ జరుగుతున్న వాటిల్లో మనకి ఇప్పుడు ఈ రోజు మీరు టాపిక్ లో తీసుకున్నట్లుగా వాటర్ బాటిల్స్, వీటి విషయాల్లో ఏ విధంగా మనం ముందుకెళ్తే బెటర్ గా ఉంటది. ఎందుకు అని అంటే ఇదివరకు లాగా లేరండి. ఇప్పుడు ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో తిరుపతి కి కేవలం భక్తి కోసమే రావాలి అని వాటి మీద కూడా ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ మేమర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి అక్కడ ఎట్లా పడితే అట్లా యథేచ్ఛగా ఉండటం, కొంతమంది ఆకతాయిలు రావటం, ఈ వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అది కాకుండా ఇందాక మన పాత్రికేయ మిత్రులు చెప్పినట్టు రిపోర్టర్ గారు అక్కడ మనం సెక్యూరిటీ డిపాజిట్ చేయటము, అదేదో మొబైల్ డిపాజిట్ గనక చేసేటప్పుడు ముందు టోకెన్ తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి, ఇప్పుడు క్యూలో ఎంత రష్ ఉంటదని అనేది మీరు చూస్తున్నారు. దర్శనానికి ఒక్కొక్కసారి 24 గంటలు పడుతుందని అంటున్నారు, ఒక్కోసారి 15 గంటలు పడుతుంది, ఒక్కోసారి ఈ మధ్య కాలంలో మాత్రమే 4 గంటల సమయం కంటే తక్కువ తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ అదే బాటిల్ ని అందరూ క్యారీ చేసుకుంటూ లోపల అన్ని కంపార్ట్మెంట్లు తిరుగుతూ ఫైనల్ గా దర్శనం దగ్గరికి వెళ్ళి ఇంకొక ఇన్కంఫర్ట్ గా ఆ బాటిల్ ని మోస్తూ, ఎందుకంటే అది వెయిట్ ఉంటది. ఇప్పుడు నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ అనేది మనకి, అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ ని ప్రమోట్ చేస్తున్నాం, శరత్ గారు వెళ్ళే భక్తుల సౌకర్యం మెరుగుపరచాలి అని. మరోవర్ ఎక్కడా కూడా గర్భగుడి లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ గానీ ఇంకోటి కానీ అలౌ చేసే పరిస్థితి ఉండదు. మంచినీళ్లు తాగిన తర్వాత వెంటనే అక్కడ క్రష్ చేసేటట్లుగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇంకా ఏది కూడా ఫైనల్ కాలేదండి. సో ఎక్కడైతే మనకి గర్భగుడి ఉందో దానికంటే ముందే ఇవన్నీ బయట పడేసేటట్లుగా ప్రణాళికలు అవి చూస్తున్నారు. అంతేకాకుండా దర్శనంలో కూడా వీలున్నంత ఎర్లీగా ఏ విధంగా మనకి 1 గంటన్నర 2 గంటల లోపలే దర్శనం అవ్వచ్చు అనే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. అది ఆల్రెడీ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటది. ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వీటన్నిటిని ఉపయోగించుకొని మనం త్వరగా తీసుకొని రావచ్చు అని చెప్పేసి, అండ్ వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ ఇవన్నీ ఎలా కొనుక్కోవచ్చు అనేది అది కూడా ఒక భాగం చేశారు. ఇట్లా ఏంటంటే అన్ని కొంచెం చేంజెస్ తీసుకొచ్చి, అంటే నిర్వహణ లోపం మీద శరత్ చౌదరి గారు ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి అని అంటే, ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం అనేది అక్కడ పెరిగితే విచ్చలవిడిగా అయిపోతుంది. దాని నియంత్రణ కావచ్చు, లేకపోతే దాన్ని పర్యవేక్షించేటువంటి విధానం, క్రషింగ్కి సంబంధించి కూడా ఎంతవరకు వాటిని చేయగలరు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. అక్కడక్కడ కూడా కొండ మీదకి వస్తు కూడా విసిరివేసేటువంటి పరిస్థితి. అవునండి, గాజు బాటిల్స్ ఎలా అయితే నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్ కాకుండా 1-2 అట్లా ఉన్నారు. సో దానికి కూడా ఏంటంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కోసం చూస్తున్నారు. ఆలోచనలు ఇంకా కంప్లీట్ కాలేదు. వాటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిన్లీ కంపెనీకా, బెస్లరీ కంపెనీకా ఏదో ఒక కంపెనీకే ఇస్తారు. 4-5 అమ్మకం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆయా కంపెనీలకి క్రషింగ్ మీద కానీ లేకపోతే ఇతరత్ర వాటి మీద తక్కువగా ఉంటుందనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా. పర్యావరణ ప్రేమికులు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. అవునండి. సో ఇప్పుడు వాళ్ళకి ఆ కండిషన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాతనే వాళ్ళకి అప్రూవల్స్ అనేది ఇవ్వటం కూడా జరుగుతుందండి. ఏదంటే ఎక్కడ కూడా మనకి
ప్లాస్టిక్ కవరు, ప్లాస్టిక్ బాటిల్ ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎంతో ముప్పుగా వాటిల్లుతున్న సమయంలో వాటిని యూజ్ చేసి మళ్ళీ ఆ తిరుమల పవిత్రతను గాని అక్కడున్న సిచ్యువేషన్ ని మనం ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్ళకూడదు. సో ఆ టైంలోనే మనకి ఏ విధంగా చర్యలు తీసుకొని దీన్ని మనం అరికట్టవచ్చు, ఏ విధంగా మనం ఎస్ ఈ నిషేధనలు వాటికి సంబంధించిన కండిషన్స్ Okay. కొన్ని పెట్టి ఏ విధంగా కొంచెం మెరుగ్గా చేయొచ్చు అనే దాని మీదనే సమాలోచనలు జరుగుతున్నాయి. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మస్తాన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే. సార్ నమస్తే మురళి గారు. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తిరిగి మళ్ళీ వాడుకలోకి రాబోతోంది. సరే, ప్లాస్టిక్ బాటిళ్ళు ఎంతవరకు భక్తులకు అనువుగా ఉంటాయి, లేకపోతే ట్రావెలింగ్కి కావచ్చు, లేకపోతే అక్కడ తీసుకొని ఇమీడియట్గా క్యూ లైన్లోకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ ఓకే. కానీ అమ్మకం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆయా కంపెనీలకి క్రషింగ్ మీద కానీ లేకపోతే ఇతరత్ర ఉంటుంది. చాలామంది నడకదారిలో వస్తూ కూడా మెట్ల మార్గం నుంచి పక్కకి లోయలోకి విసిరేసేటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటి పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం ప్రశ్నార్థకం. ఏం చెప్తారు మీరు? మురళి గారు, గురువు వెళ్ళి మీరు సరస్వతి గారికి మీకు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించి దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇచ్చాము. గాజు సీసాలకు సంబంధించి అంటే అది కొంతవరకు ప్లాస్టిక్ పర్యావరణ రీత్యా బాగున్న ప్రాక్టికల్ గా భక్తులు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఒకటి ధర రీత్యా ఇబ్బంది పడుతున్నారు, రెండోది క్యారింగ్ అది ప్రమాదకరం. వాళ్ళు తిరుమల నుంచి వెళ్ళేటప్పుడు ఆ బాటిల్ ఇవ్వడానికి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. నేనేమంటానంటే అసలు తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. రోజు 80,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉంటారు. సో అక్కడ మళ్ళీ పైన ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా వేలంలోనే ఉంటారు. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ వినియోగం అనేది అనివార్యం. అయితే భక్తులకు సౌకర్యంగా ఏముంటాయి అనేది చూస్తే నిజానికి ప్లాస్టిక్ అనేది క్యారింగ్ బాగుంటుంది. మీరు అన్నట్లయితే అప్పుడు అడవిలో కావచ్చు, ఫారెస్ట్ లో కావచ్చు, అక్కడ కొండ మీద విసిరేయటం కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందికరమైన అంశాలు. కానీ ప్రాక్టికాలిటీ అనేది ముఖ్యం. గాజు సీసాల వల్ల ప్రస్తుతం ధర రీత్యా అదేవిధంగా క్యారింగ్ కి ఇబ్బంది పడుతుంది. అయితే ప్లాస్టిక్ వినియోగం తీసుకొచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది నేను ఒకటి చెప్తాను మురళి గారు. ధర విషయంలో కూడా భక్తుల్ని దోచుకునే స్థాయిలో ఉంటున్నాయి ధరలు కూడా. ఇప్పుడు మీరు కిన్లే వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్స్ లో బయట మార్కెట్ లో 20 రూపాయలకి అమ్ముతా ఉన్నా కూడా రైల్వే స్టేషన్ లో 15 రూపాయలకి ఇస్తారు రాయితీ మీద. అదే విధంగా మామూలు వేరే వాటర్ తెచ్చుకోవాలంటే మీరు కనుక బాటిల్ తీసుకెళ్తే ఓకే, లేదంటే వాళ్ళ దగ్గర బాటిల్ 4 రూపాయలు ఇస్తే 1 లీటర్ వాటర్ ఇచ్చేస్తారు ఆ బాటిల్ తో కలిపి. సో 6 రూపాయలతో నీకు లీటర్ బాటిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా ధార్మిక సంస్థలు అనేక మంది ముందుకు వచ్చే పరిస్థితి తిరుమలకు సంబంధించి ఉన్నప్పుడు ఇట్లా రోజుకి 6 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు భక్తులు ఎందుకు మళ్ళీ అక్కడ వచ్చి నిలువు దోపిడీ చేసుకోవాలి? అంటే వాటర్ కూడా సమకూర్చలేని పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా? లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా నామినల్ గా ఇవ్వాలి. లేదు, ఇప్పుడు ఎవరైతే సంస్థలకి ఇద్దాం అనుకుంటున్నారో ప్లాస్టిక్ బాటిల్స్ క్రషింగ్ యంత్రాలు పెట్టడంతో పాటు ఎక్కడైతే బాటిల్స్ విచ్చలవిడిగా భక్తులు పడేసే అవకాశాలు ఉన్నాయి దృష్ట్యా వాళ్ళని ఏరుకొచ్చి తీసుకునే సిబ్బంది నియామకం కూడా వాళ్ళకి అప్పచెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు అదేదో దేవస్థానం బాధ్యత లేకపోతే శానిటేషన్ సిబ్బంది బాధ్యత కాకుండా ఎవరైతే విక్రయించుకుంటారో వాళ్ళే లాభాపేక్ష లేకుండా ధార్మికంగా లేదా సేవాభావంతో ఉండే కంపెనీలు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుందంటారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? మస్తానరావు గారు, సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయి? అది ప్రైవేట్ కంపెనీలకి ఇందాక ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే చాలా సంస్థలు తిరుమల మీద అనేక భక్తి అచంచలమైన విశ్వాసం కలిగి ఉంది. చాలా సంస్థలు ఇప్పుడు మహేంద్ర లాంటి సంస్థలు కానీ లేదంటే ఆటోమొబైల్ సంబంధించి కానీ వాళ్ళ తొలి వాహనాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారు. అదే విధంగా ఇప్పుడు అంతెందుకు సార్ నేను చెప్తాను, ఇప్పుడు బ్లూ కాపీ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో పెట్టేటప్పుడు తిరణాలు కానీ అలా జరిగేటప్పుడు వాళ్ళు కేవలం 2 రూపాయలతో 4 రూపాయలతో విక్రయిస్తారు. అదే మనం కాపీ కొనాలంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. నేననేది ఏంటంటే లాభాపేక్ష లేకుండా హిందుస్థాన్ లివర్ చేత వాళ్ళ స్టాల్స్ పెట్టించిన వాళ్ళకి సబ్బులు కానీ అట్లాంటివి వస్తాయి. ఈ రోజు తిరుమలకి వచ్చే భక్తులు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ లేదంటే అక్కడ ఆమ్యాలకు కానీ ఇలా అనేక రకాలుగా దోపిడీ గురవుతా ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు నేను చెప్తాను, ఇప్పుడు మీరు వెంగమాంబ ఉంది, రాత్రి 10ంటికి క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. చెప్తాను మీకు, ప్రైవేట్ హోటల్స్ లో గానీ అక్కడ చుట్టుపక్కల టిఫిన్ సెంటర్ లో గానీ అత్యధిక రేట్లకి 10 నుంచి తెల్లవారుజాము వరకు అమ్ముతా ఉంటారు.
అసలు దేవస్థానమే ఎందుకు అలాంటివి నిర్వహించకూడదు? ఆ సమయంలో భక్తులు కొంటారు, వాళ్ళకి అవసరం ఉంది, అది ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటది. ఎప్పుడు వేలాది మంది భక్తులు ఉంటారు. అసలు మీరు ఎక్కడైతే భక్తులు గుమిగూడుతా ఉంటారో వాళ్ళకి అవసరాలు ఉంటాయో అక్కడ మీరు టిఫిన్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? లేదా ఇస్కాన్ లాంటి సంస్థలకి అప్పచెప్పి అక్కడ తక్కువ ధరకి ఎందుకు టిఫిన్లు సప్లై చేయకూడదు? అంటే అదొక మాఫియా నడుస్తుంది. అంటే అక్కడ ప్రైవేట్ హోటల్స్ కి ఇక్కడ నుంచి ఎవరో సహకారం అందిస్తున్నారు. అసలు ఆధ్యాత్మిక భావం, సేవాభావం అనేది అక్కడ లోపిస్తా ఉంది. అంటే ప్రస్తుత టీటీడీ కూడా మస్తాన్ రావు గారు మీరు అన్నట్టుగా ప్రస్తుత టీటీడీ గతంలో ఉన్నటువంటి మూలాలన్నింటినీ కూడా కంప్లీట్గా తీసేసి ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థను మేము నడుపుతాము అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించి టీడీపీ ఎటువంటి సమాధానం చెప్తుందనేది. శరత్ చౌదరి గారు, గతంలో ఉన్నటువంటి మూలాల విషయంలో కావచ్చు, ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా ఒక పారదర్శకత ఉంటుందా అని అంటే ప్రశ్నార్థకమైనటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, ఇది ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని రావాలా లేక లేదా అని అనేది ఇంకా సమాలోచనలో ఉందండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, వాళ్ళు ఒక ప్లాంట్ యూనిట్స్ ను కూడా పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారండి. ఎక్కడైతే క్యూ సెంటర్స్ ఉన్నాయో ప్రతి కంపార్ట్మెంట్ కి ఒక 2-3 వాటర్ ప్లాంట్స్ కూడా, మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఏది కూడా ఇంకా ఫైనల్ కాలేదన్నమాట. సో ఆ వాటర్ బాటిల్ సంస్థలు ఈ బిస్లరీ వాళ్ళదే లేదా కిన్లే వాళ్ళదే వాళ్ళ ప్లాంట్స్ కూడా పెట్టి ఫ్రీజర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా జరుగుతున్నాయి. సో ఏది బెటర్ అనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఓకే, అంటే దీనికి సంబంధించి రకరకాలుగా కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. పర్యావరణ ప్రేమికులు ఆల్రెడీ ఎక్కడైతే లీకులు వచ్చాయో ఇమ్మీడియట్గా కూడా వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు కూడా ఉంది కదా. గతంలో లాగే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అనేటువంటి ఒక మాట, కొండ మీద నిర్లక్ష్యం మళ్ళీ రాజ్యం వెళ్ళబోతోంది అనేటువంటి రకరకాల విమర్శలు. ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది అయితే పర్యావరణానికి కంప్లీట్ గా ముప్పండి. ఇందాక మీరు చెప్తున్నట్లుగానే ఎవరైనా నాటకదారిలో వచ్చే వాళ్ళు విసిరేసినా కూడా అక్కడ వన్యప్రాణులు, మిగిలిన జంతువులు చాలా ఉంటాయి కొండ మార్గంలో, వాటికి కూడా మనం ఇబ్బంది పెట్టినట్లు అవుతాం. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఇంకా కూడా కంప్లీట్ క్లారిఫికేషన్స్ రాలేదు. ఖచ్చితంగా ఏంటంటే 90% వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ అనేది రాకుండా వీలున్నంత మటుకు ఫ్రీజర్స్ కానీ లేదు అని అంటే ఆ మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ అవి స్థాపించేటట్లుగానే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాటి మీద కూడా ఇన్పుట్స్ అండ్ ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది. మస్తాన్ రావు గారు, ప్లీజ్. ఇప్పుడు ఇంకోటి కూడా అండి, ప్రధానంగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే విఐపి సంస్థ. ఓకే, గతంలో మీరు ఒక ఉదయం సమయంలో 10కి తిరుమలకు వెళ్ళి ఒక హ్యాండ్ కనుక వాళ్ళు ఒక బ్యాండ్ వేయించుకుంటే మీరు 10 గంటల తర్వాత వెళ్ళి 1 గంట వెయిట్ చేస్తే దర్శనం లభిస్తుంది. ఈ రోజు కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మీరు 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు ఎందుకు వేచి ఉండాల్సిన అవసరం? ఆ రోజు గతంలో మార్నింగ్ టైం మీరు వెళ్తే ఈ రోజు మీరు వేరే దర్శనీయ స్థలాలని దర్శించుకొని ఆ టైం అంతా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అలాంటి టైం కిల్లింగ్ వ్యవహారాలు లేకుండా, టైం కిల్లింగ్ విధానాలు లేకుండా మంచి విధానాలని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజులు టైం అనేది చాలా వాల్యుబుల్ ఇది. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది సందర్శించుకుంటారు కానీ ఆ ప్రాంతాలు మొత్తం ఉంది. ఇంకోటి కూడా, ఇప్పుడు గతంలో మనం సుబ్బారెడ్డి గారి మీద విమర్శలు చూసాం. ప్రతి ఏటా 1,00,000కు పైగా దర్శనాలు కేవలం ఈవో గారి దాని నుంచి వెళ్ళాయని చెప్పేసి వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించింది. ఈ రోజు ఈ కూటమి సర్కారు వచ్చినప్పుడు కూడా మనం ఆ మధ్య చూసాం, బొత్స సత్యనారాయణ గారు లెటర్ మీద 28 మంది పంపించారు. అంటే పలుకుబడి ఉన్న వాళ్ళకి స్వామి అందుబాటులో ఉంటారనే విమర్శను ఏ విధంగా రూపుమాపాలనే దిశగా కూడా కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లెటర్ లేనిదే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవటం అసాధ్యం. గంటల తరబడి, రోజుల తరబడి ఉండాలి. అక్కడ అకామిడేషన్ దొరకాలన్నా, ఇంకోటి దొరకాలన్నా అక్కడ మామూలుగా ఈ సాధారణ భక్తులకు అయ్యే పని కాదు. అందువల్ల మీకు చూడండి, ఎమ్మెల్యేల దగ్గర వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ దాకా కూడా మీకు లెటర్ లేవు. మీరు ఒక గమనం వెళ్తే, ఎందుకంటే ప్రతి వాళ్ళు లెటర్ వెళ్తేనే మాకు బాగా జరిగిద్దనే దశకు వచ్చేసారు వాళ్ళు. సో దీన్ని నివారించాలి. దీన్ని ఎలా చేయాలి? సామాన్య భక్తులు వాళ్ళ మార్నింగ్ టైం వెళ్ళినా కూడా వాడు ట్యాగ్ వేయించుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ 10 గంటలు ఎక్కడైనా దర్శన స్థలాలు చూసినా కూడా రాత్రి వాళ్ళు దర్శనం చేసుకున్నాం, తెల్లారిపోతే దర్శనం చేసుకున్నాం వచ్చేటట్టుగా ఉండాలి. తిరుమల వెళ్ళాలంటే ఒక ప్రయాసగా మారే విధంగా కాకుండా బోర్డు ఆలోచన చేయాలి. విఐపి సంస్కృతి కూడా రూపమాపాలి. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదర్శంగా నిలిచారు.
ఆయన వైకుంఠ ద్వారం నుంచి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ కుటుంబంతో ఆయన ప్రోటోకాల్ ని పక్కన పెట్టి దర్శించుకున్నారు. అదే విధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు చేయరనేది భక్తులు అడుగుతా ఉన్నారు. ఈ దిశగా కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడే అప్పుడు బోర్డులో ప్రక్షాళన జరిగింది అనుకోవచ్చు. లేదంటే రాజకీయ పునరావాస కేంద్రంగా ఏదో ఎమ్మెల్యే టికెట్ రానోడుకో మంత్రి పదవి ఉన్నోడుకో బోర్డులో స్థానం కల్పించారని అపప్రదను తొలగించడానికి సేవాభావము, ఆధ్యాత్మిక భావం, భక్తి భావం ఉన్న వాళ్ళు మాత్రమే బోర్డులో కనుక మనం నియమించినట్లయితే ఆ దిశగా భక్తులకి ఏం సౌకర్యం అందజేయాలనే టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భక్తుల అభిప్రాయాల సేకరణ ప్రకారమే ఉంటుందంటారా? లేకపోతే వారి నుంచి ఈ విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు ఇలా విమర్శలు చేస్తున్నాయని కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా మస్తాన్ గారు? ఎలా చూడాలి దీన్ని? సార్ చూడండి, ఇప్పుడు భక్తుల ఆలోచనకు అనుగుణంగా ఉంటే కొత్త బోర్డు వచ్చినప్పుడల్లా ఎందుకు సమస్యలు వస్తాయి? అవును, సమస్యలు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ప్రసాదాల దగ్గర కావచ్చు, క్యూలైన్ల దగ్గర కావచ్చు, టిఫిన్ సెంటర్ల దగ్గర కావచ్చు, హోటల్స్ దగ్గర కావచ్చు, ఈ మాఫియా నడుస్తుంది. లేదా వాటర్ దగ్గర వాటర్ సమకూర్చలేని పరిస్థితుల్లో తిరుగుతున్న దేవస్థానం ఉందంటారా? కనీసం వాటర్ జలప్రసాదంగా భావిస్తారు. అక్కడ జలప్రసాదం అని పిలుస్తారు. ఆ వేగిస్తున్న రాజు ఫౌండేషన్ వాళ్ళు కొంత ఇస్తా ఉన్నారు. అలాంటి సంస్థలు, ధార్మిక సంస్థలు పిలిస్తే ముందుకు వచ్చే వాళ్ళు అనేక వందల మంది ఉన్నారండి. కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చించడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ యూటిలైజేషన్. మీరు చూడండి, శ్రీవాణి పెట్టండి, ఇంకేదన్నా అక్కడ ఆపరేషన్ కి సంబంధించి పెట్టండి, వందల కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చేస్తాయి, కొన్ని రోజుల వ్యవధిలోనే వచ్చేస్తాయి. సో అలాంటి వాటిని యూటిలైజ్ చేసి సామాన్య భక్తులకు అందుబాటులో స్వామివారిని ఎప్పుడైతే చేస్తామో, తీసుకొస్తామో దగ్గరికి, అప్పుడు భక్తులకి ఆదరణ చూడగలుగుతారు. లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రావటం అనేది ఒక ప్రయాసగా మార్చే విధంగా కాకుండా సంతోషంగా వెళ్ళి భక్తిభావంతో ఆయన దర్శించుకొని తిరిగి ఇంటికి చేరుకునే విధంగా ఎప్పుడైతే టీటీడీ బోర్డు నిర్ణయాలు ఉంటాయో అప్పుడు భక్తుల ఆదరణకు చూరగొంటుంది అనేది నేను చెప్తున్నాను. ఎస్, చూడాలి. అంటే టీటీడీ తీసుకునేటువంటి నిర్ణయాలు అక్కడికి వచ్చేటువంటి భక్తుల మనోభావాలకు కానీ లేకపోతే పర్యావరణానికి కానీ పూర్తి స్థాయిలో అనుగుణంగా అనుకూలంగా ఉంటే బాగుంటుందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శరత్ గారు అండ్ మస్తాన్ రావు గారు.